హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. అది హార్వెస్ట్ చేసుకుంటూ మన గార్డెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది వచ్చేసి నల్లేరుకాడ అండి. ఈ నల్లేరుకాడ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మన గార్డెన్లో పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. దీన్ని మన గార్డెన్లో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే దీనికి 12x12 గ్రో బ్యాగ్ యూజ్ చేశాను. సాయిల్ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా వాడే సాయిల్నే తీసుకున్నానండి. రెగ్యులర్గా వాడే సాయిల్ అంటే ఏం లేదు, మనం ఒక 30% కోకోపీట్, 30% కంపోస్ట్, 40% గార్డెన్ సాయిల్ తీసుకున్నానండి. ఇందులో మనం నల్లేరుకాడ స్టెమ్స్ని నాటుకున్నాక ఒక 2-3 డేస్ సెమీ షేడ్లో పెట్టుకోవాలండి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదండి. ఒకవేళ అలా పెట్టుకున్నట్లయితే మనకి ఈ స్టెమ్స్ చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా 2-3 డేస్ అయిన తర్వాత మనం దీన్ని ఫుల్ సన్లైట్లోకి తెచ్చుకోవాలండి. మనకి సన్లైట్ ఎంత బాగా తగిలితే అంత బాగా మొక్క గ్రో అవుతుంది. అండ్ దీనికి వాటరింగ్ కూడా డైలీ చేయవసరం లేదండి, 2 డేస్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. అండ్ కంపోస్ట్ కూడా మనం ఒక 20 డేస్కి ఒకసారి లేదా 30 డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి. వీటిని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఈ ఆకులు కూడా పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు హార్వెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొనగంటి కూర హార్వెస్ట్ చేసుకుందామండి. దీని గురించి చెప్పే పని ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. దీనికి నేను ప్రత్యేకంగా కంటైనర్ ఏది పెట్టలేదండి. మనం ఆల్రెడీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, వెజిటబుల్ ప్లాంట్స్ కానీ ఉంటాయి కదండి, వాటిలోనే నేను కొన్ని స్టెమ్స్ పెట్టుకున్నానండి. వీటికి మనం ప్రత్యేకంగా కంపోస్ట్లు అవి ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఫ్రూట్స్ ప్లాంట్స్కి అప్పుడప్పుడు ఇచ్చే కంపోస్ట్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, వాటి బలం వీటికి సరిపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మనం ఆర్గానిక్గా పండించుకున్న కూర. వీటికి పెద్దగా మనం కష్టపడాల్సిన పని కూడా ఉండదండి. ఒకసారి నాటుకుంటే చాలండి, అలా కట్ చేసుకునే కొద్దీ అలా పెరుగుతూ ఉంటాయి. మనం ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా కెమికల్వి పెంచుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇవి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ మొక్క అండి, దీంట్లో వేసాను. ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదండి వాళ్ళ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.